సాతాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇదిగో ఇదిగో దైవ కుమారుడా, ఇదిగో నీవు నీవు దేవుని కుమారుడు అయితే ఎత్తైన కొండపైకి తీసుకెళ్ళిపోయి ఈ కొండపై నుంచి దూకో, ఈ కొండపై నుంచి దూకు. ఆయన నీ పిల్లలు, ఆయన నీకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకుంటారంటే ప్రభు ఏం చెప్పాడు? సాతాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాక్యంలోంచి వస్తున్నాడు. సాతాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు? వాక్యంలోంచి వస్తున్నాడు. నీ కాలికి రాయి తగలకుండా దూతలు ఎత్తి పట్టుకుంటాడు వాక్యం ఉందా? ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు? పడిపోమంటున్నాడు. పడుకుంటే దూతలు వచ్చి కాపాడతాడు. సాతాడు ఎక్కడి నుంచి వస్తాడు? వాక్యంలోంచి వస్తాడు. నువ్వెక్కడి నుంచి రావాలి? మళ్ళీ ఆ దగ్గరికి వాక్యంలోంచి వెళ్ళాలి. ప్రభు ఏం చెప్పాడు? నీ దేవుడిని యెహోవాను శోధించరా. నీ దేవుడిని యెహోవాను శోధించకూడదు. కత్తి దేవుడు నన్ను స్వస్థపచ్చంటే స్వస్థపట్టాడా? జరిగే పని కాదు కదా. ఇదిగో ఈ రొట్టెలు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకో. ఓ దేవుని కుమారుడా, రాళ్ళను రొట్టెలు చేసు అంటే ఆడు నీ పిల్లలు ఆకలి కొనరు కదా, చెప్పాడు కదా, ఇక రాళ్ళ రొట్టెలుగా చేసుకో. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో ఈ పట్టణాలు, ఈ ప్రపంచం అంతా చూడు, ఇది నా చేతిలో ఉంది, అధికారం నీకు ఇస్తాను. దేవుని బిడ్డలారా, దేవునికి ఆకాశమందున భూమి మీద అధికారం ఉన్నది. కంగారు పడకయ్యా. దేవుని వాక్యం వింటే సాతానుని ఎలా పరమాలు తెలుస్తుందండి.